విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల పరామర్శలో జగన్ వైసీపీ కార్యకర్తల వైఖరిపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్కు అర్హత లేదన్నారు. మృతుల కుటుంబాలకు స్టీల్ ప్లాంట్, కేంద్రం, రాష్ట్రం పరిహారం ప్రకటించాయన్నారు. మృతుల కుటుంబాలకు 1 కోటి కంటే ఎక్కువ పరిహారమే అందిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని పరిహారం ప్రకటించామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. చాలా దురదృష్టకర సంఘటన మొన్న స్టీల్ ప్లాంట్లో SMS2లో జరిగిన భయంకరమైన ప్రమాదం. ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి పిచ్చి అరుపులు, కేకలు వేయరు. కానీ ఇతను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రప్పా బ్యాచ్ బయట ఎలాగ అరుపులు, కేకలు వేసారో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. కానీ నాయకుడు అన్నవాడు ఇక్కడ అరవకూడదరా బాబు అని చెప్పాలి, అది కూడా పక్కన పెట్టండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అరౌండ్ దగ్గర 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రాగా అమౌంట్ వస్తుంది. 1.5 కోటి దగ్గర 1,70,00,000 రూపాయల వరకు అమౌంట్ వస్తుంది. ఈరోజు మాట్లాడితే కోటి ఇచ్చే అంటే కోటి ఇచ్చేస్తే మిగతాదేమి ఇవ్వక్కర్లేదా? అదే 1 కోటి కన్నా ఎక్కువ వస్తుంది, మేము ప్యాకేజ్ ప్రకటించాము. దాంతో పాటు గౌరవ కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటుతో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అదే కాక కాంటాక్ట్ బేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అది కాక ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలుంటే చదువు బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకునే దానికి సిద్ధపడింది. ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు ఇతనికి వీళ్ళకి 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రా వస్తున్న బెనిఫిట్ అట, 1 కోటి రూపాయలు ఇవ్వకపోతేనట ఆయన గవర్నమెంట్ వచ్చిందో ఇస్తాడట. అంతవరకు ఏం తినాలి వీళ్ళు? అంతవరకు ఎలా బతకాలి వీళ్ళు? నువ్వు వస్తావో పోతావో ఎవరికీ తెలియదు. ఈ రోజు అతను వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తాడట. అంతేగాని ఈ రోజు మాత్రం ఏది ప్రకటించడు. ఈ రోజు అంత ఇస్తాను ఇంత ఇస్తాను మాత్రం ప్రకటించడు.